సో కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు రిలీజ్ అవబోతుంది, జస్ట్ ఫ్యూ డేసే ఉంది విద్రోహి. మూవీ డైరెక్టర్ వచ్చేసి కొత్త కదా, సో మీరు ఎలా నమ్మారు ఆయన్ని? అంటే కథ చెప్పిన విధానమా, లేదంటే సర్కిల్లో తెలిసిన అతనా ఏంటి అసలుకి? నాకు ఆయన ఫస్ట్ వచ్చి కథ చెప్పారు. కథ చెప్పిన వెంటనే కథలో డెఫినెట్లీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి అని నాకు అనిపించింది అనమాట. సో అది ఒకటైతే, రెండోది ఆయన నన్ను నమ్మి మిమ్మల్ని క్యారెక్టర్ లో పెడదాము అని అనుకున్నప్పుడు, మనం బేసిక్లీ యాజ్ అన్ యాక్టర్ మనం ఏం కోరుకుంటాం అంటే, ఒక రైటర్ మనం బిలీవ్ చేయాలి అని కోరుకుంటాం, ఒక రైటర్ మన కోసం ఒక క్యారెక్టర్ రాయాలి అని కోరుకుంటాం. సో ఒక డైరెక్టర్ తన కథ రాసుకుని నన్ను బిలీవ్ చేసి ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మనతో చేద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్ గా చేయాలి అని నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఓకే చేశారా? ఫస్ట్ అటెంప్ట్ లో చేయలేదు. కథ విన్న తర్వాత ఒక 2-3 సార్లు ఆయన మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏంటి సార్ మరి ఏం చేస్తారు సార్, ఇది సార్ అని అనుకుని ఒక 2-3 సార్లు డిస్కస్ చేసుకుని, అప్పుడు అంటే మెయిన్ నాకేంటి అంటే ప్రొడక్షన్ నిజంగానే కంప్లీట్ అవుతుందా, ఇది రిలీజ్ వరకు వస్తుందా అని ఒక చిన్న డౌట్ ఉండింది అనమాట. ఆయనతో ఒక 2-3 సార్లు మాట్లాడిన తర్వాత డెఫినెట్ గా చేస్తారు అనిపించింది. ఆ సినిమా పిచ్ ఏదైతే ఉందో అది నాకు ఆయనలో కూడా కనపడింది. ఓకే. సో డెఫినెట్ గా కంప్లీట్ చేస్తారు అని చెప్పి అనిపించింది. వండర్ఫుల్.